ఈ నెల 19న కాకినాడ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్న నిబద్ధ అంబేద్కరీయుల బౌద్ధులు మాజీ ఎమ్మెల్యే ఉపాసక బివి రమణయ్య పుణ్యమానుమోదన స్మృతిలో నిర్వహిస్తున్న బౌద్ధ సదస్సు కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక అంబేద్కర్ బుద్ధ విహార్ కాకినాడలో బుద్ధ విహార్ అధ్యక్షులు డాక్టర్ కోరుకొండ బాబ్జీ, మాజీ సివిల్ సర్వీస్ అధికారి పిఎస్ఎన్ మూర్తి, ఐసిడిఎస్ సదస్సు కన్వీనర్ ఇంజనీర్ పిల్లి రామారావు, కో కన్వీనర్ డాక్టర్ కె భానుమతి, పి రాంప్రసాద్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బౌద్ధ ధర్మం భారతదేశంలో పుట్టి ప్రపంచ దేశాలకు విస్తరించి ప్రపంచ శాంతికి పునాదులు వేసిందని, అటువంటి విశిష్టమైన ధర్మం నేటి కాలంలో అత్యంత ఆవశ్యకమని, అటువంటి ధర్మం ప్రత్యేకతను ఆచరణ వలన కలిగే ప్రయోజనాలను తెలియచేస్తూ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బౌద్ధ ధర్మంపై విశిష్టమైన అనుభవం కలిగి దాని వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ఉభయ రాష్ట్రాల ప్రముఖులు పూజ్యం బంతే ఆనాలోయో, మాజీ ఐపీఎస్ అధికారి సి ఆంజనేయరెడ్డి, పురావస్తు శాఖ అధికారి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ఎన్ సిద్ధోజీరావు, వై సత్యనారాయణ, ఐపీఎస్ అధికారి మోకా సత్యబాబు, బీఎస్ఏ అధ్యక్షులు ఉపాసక జి శ్రీరాములు తదితరులు ప్రసంగిస్తారని తెలియజేశారు. సమావేశంలో బుద్ధ విహార్ కార్యదర్శి కె రామారావు, ఉపాధ్యక్షులు డి వెంకట్రావు, ఎన్ పెద్దిరాజు, జి కింగ్, ఎం రమేష్, నూకరాజు, సుబ్బారావు, మౌర్య, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 19వ తారీఖున జరగబోయే అంబేద్కర్ భవన్లో జరగబోయే బుద్ధ సదస్సుకు 50 మంది విచ్చేయాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని కాకినాడలో ఎందుకు జరుపుతున్నాం అంటే, కాకినాడలో ఉన్నటువంటి బుద్ధ వ్యవహారం దాని భవిష్యత్తులో ఈ కాకినాడలో బౌద్ధాన్ని సేకరించి ఎక్కువ దాన్ని అభివృద్ధిలోకి తేవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి గొప్ప వ్యక్తులు రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి బౌద్ధ సంబంధించినటువంటి వ్యక్తులు వస్తున్నారు. మరి ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా నిబద్ధతతో మరి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి బివి రమణయ్య గారు అంటే ఈ కోనసీమలో తెలియనటువంటి వ్యక్తులు ఉండరు. ఆయన్ని వర్ధంతి పురస్కరించుకొని ఈ యొక్క బుద్ధ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మరి అందరికీ జై భీములు, నమో బుద్ధాయ. 19వ తారీఖు ఆదివారం అంబేద్కర్ బుద్ధ విహార్ అంబేద్కర్ భవన్లో కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ప్రముఖ బివి రమణయ్య గారి పుణ్యానుమోద కార్యక్రమంగా ఆ కార్యక్రమానికి ముఖ్యులైనటువంటి పూజ్య బంతి అనాలయ్య గారు వస్తున్నారు, తర్వాత ఆంజనేయరెడ్డి గారు వస్తున్నారు, మల్లేశ్వరరావు గారు వస్తున్నారు, ఈమని శివనాగిరెడ్డి గారు వస్తున్నారు, సిద్ధోజీరావు గారు వస్తున్నారు, మోకా సత్యబాబు గారు వస్తున్నారు, వై సత్యనారాయణ గారు. వీళ్ళందరూ బుద్ధిస్ట్ ప్రామినెంట్ పర్సన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మనందరం బుద్ధిజాన్ని నేర్చుకుని దాన్ని పాటించడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సుకు మేము అందరూ అటెండ్ అయ్యి మనం బుద్ధిజాన్ని బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడానికి కృషి చేయాలని అందరినీ కోరుతున్నాము. తప్పకుండా ఆదివారం 19వ తారీఖు అంబేద్కర్ భవన్ కాకినాడకి రావాల్సిందిగా ఇక్కడ ఈ సదస్సు కాకినాడలో పెట్టడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి బుద్ధ విహార, అలాగే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, మరి ఇతర బౌద్ధ ఉపాసకులకి కేంద్రంగా కాకినాడ బలమైనటువంటి కేంద్రం, మొత్తం రాష్ట్రంలోనే బలమైన కేంద్రంగా తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి కాకినాడ కేంద్రంగా స్వర్గీయ బివి రమణయ్య గారు, కీర్తిశేషులు బివి రమణయ్య గారు గొప్ప బౌద్ధ ఉపాసకులు. వారి యొక్క మరి పుణ్యానుమోదం కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ బౌద్ధ సదస్సు నిర్వహించాలని అనుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి కరపత్రం ఈరోజు విడుదల చేయబడింది. కాబట్టి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరిలో ఉన్నటువంటి బౌద్ధ అభిమానులు, అలాగే బివి రమణయ్య గారు అనుచరులు, అంబేద్కరీయులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని రేపు 19వ తారీఖున అంబేద్కర్ భవన్లో, పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో జరగబోయే ఈ బౌద్ధ సదస్సును ఘన విజయం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. బౌద్ధ సమ్మేళనానికి సదస్సుకు విచ్చేసి వారి అమూల్యమైన సందేశాన్ని, బుద్ధ సందేశాన్ని ప్రజలందరికీ ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని కాకినాడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతంలోని అందరు బుద్ధిస్టులు ఒక్కలే కాదు, మిగతా ప్రజలందరికీ కూడా బౌద్ధం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా చాలా
క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చాలా అరాచకాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఆ ఆ, అడ్డుకట్ట వేసేది ఒక బౌద్ధం కాబట్టి ఈ బౌద్ధాన్ని పాటించి ప్రపంచ శాంతికి అందరూ కూడా కృషి చేయాలని, దీనికి ఆడవారు ముఖ్యంగా వారి పిల్లల్ని తీసుకొని చిన్నప్పటి నుంచి బౌద్ధాన్ని పాటిస్తే ఈ దేశం చాలా పురోగమిస్తుంది. కాబట్టి స్త్రీలు, విద్యార్థులు అందరూ కూడా ఈ సదస్సుకి కంపల్సరీగా వచ్చి బౌద్ధాన్ని, దాని విశిష్టతని, ఆవశ్యకతని తెలుసుకొని దాన్ని పాటించాలని కోరుకుంటున్నాము. సో అందరూ కాకినాడ సభ్యుల్లో చాలా మంది దీనికి రావాలని కోరుకుంటూ